మమ్మీ చెప్పు. ఒకటి అడుగుతా, ఏంటి? గుడ్ న్యూస్. ఏంటో? మీ కొడుకుని ఎవరైనా చీఫ్ గెస్ట్గా పిలుస్తారని ఎప్పుడైనా అనుకున్నారా? ఎక్స్పెక్ట్ చేశారా? లేదు, చేయలేదు. ఒకసారి కూడా? ఏమో ఆ టైం రావాలనుకున్నా కానీ ఒకవేళ వస్తే హ్యాపీ. ఒకవేళ ఇప్పుడు నన్ను పిలిచారు అంటే నమ్ముతారా? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? నేను అడిగిన దానికి చెప్పండి. చెప్పు. ఎందుకు సడన్ గా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? నీ నమ్మడం అంటే పిలిస్తే హ్యాపీ, కానీ ఇప్పుడు నీకు అంత టాలెంట్ ఉందా? పెద్ద మాట అన్నాడు సరాడు. ఒకసారి ఫోన్ చేయగలను. ఇప్పుడు ఎందుకు చెక్ చేయండి, చెప్పు. ఫోన్ అందులోనే ఉంది, ఒకసారి చెక్ చేయండి. నీ నోట్ చెప్తే అందులో అండి చెప్పానా ఫోన్లో ఒకటి ఉందని. స్పెట్స్ కావాలి, కావడదు కావడా? చూసారా? అదేంటో తెలుసా? అరే ఇన్విటేషన్. అవును. ఎవరికి అనుకున్నారు? అదే నీకే. వావ్, సర్ప్రైజ్. యా, నేనే షాక్ అయ్యా. సడన్ గా ఫోన్ చేసి అన్న ఇలా లాస్ట్ టైం మీరు నిమజ్జనానికి వీడియో తీశారు కదా, మీ వీడియో బాగుంది, మీ ఛానల్ కూడా బాగుంది, వీడియోస్ బాగా చేస్తున్నారు, ఈసారి గెస్ట్గా మీరే రావాలి అని చెప్పి కాల్ చేశారు. ఫస్ట్ టైం లైఫ్లో గెస్ట్గా, అది కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. న్యూ బిగినింగ్, దేవుడితో, అది కూడా. మమ్మీ, హౌ ఇస్ యువర్ ఫీలింగ్? చాలా హ్యాపీ నాన్న. ఫస్ట్ గణేష్తో నీ స్టార్ట్ అయింది న్యూ బిగినింగ్. ఎప్పటికీ ఇలాంటి విన్నో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ నాన్న. గాడ్ బ్లెస్. అది ఎప్పటికీ ఉంటుంది. జాగ్రత్తగా మంచి మంచి వీడియోస్ చేసి సాధించాలని కోరుకుంటున్నాను. ఇదంతా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ వల్ల, వాళ్ళ లవ్ అండ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో నన్ను ఒక గెస్ట్గా పిలిచారంటే వేరే లెవెల్ ఫీలింగ్, అసలు మాటలో చెప్పలేను. ఫస్ట్ ఇది కూడా లైఫ్లో మీ వల్ల అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు వాళ్ళు అలా ఫోన్ చేసి వాళ్ళు పిలుస్తారని. వేరే అసలు మీ వల్ల, మీ సపోర్ట్ వల్ల సబ్స్క్రైబర్లు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ లవ్, మీ సపోర్ట్ ఎప్పుడు మాతో ఉండాలని కోరుకుంటున్నా. వేరే లెవెల్ ఇచ్చేవాడేద్దాం. గణేష్ ఆగనే మనం 5th ఉంది, వేరే లెవెల్ ఉంటుంది వీడియో. వెయిట్ అండ్ వాచ్. బాయ్. థ్యాంక్ యూ, బాయ్.